హాయ్ అండి, మా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ బియ్యం అయితే కడిగి పెట్టేశాను. అన్నం అయితే అవుతుంది. ఒక పక్క అయితే ఈ మధ్య పప్పు చేయక చాలా రోజులైంది. అందుకనేసి గోంగూర ఒక్కట తీసుకొని గోంగూర పప్పు అయితే చేస్తున్నా. గోంగూర అంతా తెంపి కడిగి అయితే పెట్టాను. ఇంకొక గ్లాస్ కందిపప్పు వేసేసాను. వేసేసి ఆ గోంగూర అందులో వేసాను. కడిగి పెట్టిన ఒక కట్ట గోంగూర, ఇంకా పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కొద్దిగా అయితే చింతపండు వేసేసి అన్నీ కలిపి కొద్దిగా పసుపు వేసి కొద్దిగా సరిపడా వాటర్ వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి కుక్కర్ అయితే పెట్టేయాలి. పెట్టేసి ఒక 5 విజిల్లు, అంటే మీ కుక్కర్ ఎన్ని విజిల్లు వస్తే అంత మెత్తగా అయ్యేటట్టు ఆ విజిల్లు వచ్చేటట్టు ఉడకబెట్టేసి విజిల్లు వచ్చాక తీసేసి పప్పు ఎనుపుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఆ మధ్యలోనే మళ్ళీ సాయంత్రం రాజ్మా, పెద్ద శనగలు, చిన్న శనగలు అయితే వాటర్ వేసి నానబెట్టేశాను, పక్కన పెట్టేశాను. సాయంత్రం గుగ్గిళ్ళలాగా చేసి సలాడ్ చేయొచ్చులే అనేసి అయినంత నానబెట్టి ఇంకా పప్పు అయితే ఉడికింది. ఎనిపేసాను. కొద్దిగా అయితే ఉప్పు వేసి ఇంకా తాలింపు అయితే రెడీ చేసి పెట్టాను. ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ,